నంద్యాలలో ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 227 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం, 20,000 నగదు ప్రోత్సాహకం, గోల్డ్ మెడల్. నంద్యాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి వారి విజయాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డ్స్ 2026 కార్యక్రమం నంద్యాలలో ఘనంగా జరిగింది. పట్టణంలోని చాబోలు రోడ్డులో ఉన్న ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 2025-2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ఘనంగా సత్కరించింది. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 6 చొప్పున ఎంపికైన మొత్తం 227 మంది మెరిట్ విద్యార్థులకు జిల్లా స్థాయిలో అవార్డులు ప్రదానం చేశారు. ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి 20,000 నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్ అందజేసి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కలెక్టర్ మేడం గారికి, డిఓ సార్ గారికి అందరికీ నా నమస్కారములు. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదివాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే చదివాను. నాకు 589 మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రైవేట్ లాగే ఉంది. అంతా మనకి ఏం కావాలంటే అన్నీ చెప్తారు. మనం ఎంతో బాగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది షైనింగ్ స్టార్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచే చాలా మంది వచ్చారంటే మనకి ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ నెక్స్ట్ ఇంటర్ లో కూడా మనం కన్సిస్టెంట్ గా బాగా చదవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూడా సభ్యులైన తర్వాత భోజనం ఉంది. సో వీళ్ళందరూ కూడా అతిథులను తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కొంచెం క్షణాల్లో కోరుతుంది సార్. ఆల్మోస్ట్ 50 అయింది. ఒక 50 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సార్ అనౌన్స్ చేశారు మన నా నియోజకవర్గంలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి 3 గ్రాముల బంగారు సంబంధించి కమ్మలిస్తానని. నిజంగా మాట ప్రకారం నిజంగా చాలా మంచి మనసుతో సార్, మనకందరికీ తెలుసు సార్ ఎలాంటి మనిషి, ఎంత సౌమ్యుడు, ఎంత అందరి మనసుల్లో దోచుకున్న మనిషి సారు. అట్లాంటి అత్యున్నతమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి మనము ప్రతిభను ఎప్పుడు ప్రోత్సహించాలి. ప్రతిభావంతులను పిల్లల్ని మనం ప్రోత్సహించినప్పుడే మరి పేదరికంలో అట్టడుగున ఉన్న పిల్లలు కూడా అత్యున్నత స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక మంచి ఆలోచనతో ఎగ్జామ్స్ కు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ ప్రకారం ఈ రోజు సారు ఈ పాపకి ఇవ్వడం నిజంగా చాలా చాలా ఆనందించదగిన విషయము. ఒకసారి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీటింగ్ లో నేను మీ జిల్లాలో ఏమేమి చేస్తున్నారన్న సందర్భంలో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మన లోకేష్ సార్ గారు నవ్వి, మీ సారు మరి పిల్లలకైనా మాకు ఏమి ఇవ్వరా, మేము కూడా బాగా పనిచేస్తున్నాం కదా అని అన్నారు. చాలా రోజు చాలా మనకు ఆనందం వేసింది. సో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి. కానీ మన తోటి వారిని ఆదుకునే మంచి మనసు, ఉన్నతమైన మనసు కొందరికే ఉంటుంది. అలాంటి వాళ్ళలో మన సార్ ఒకరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి అమ్మాయిని అడిగారు, అది హ్యాపీ అంటే అందరికీ హ్యాపీ సార్. కాబట్టి అందరికీ చాలా హెచ్చరిక జరిగే ప్రోగ్రాం, అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. ప్రతి కుటుంబానికి, ప్రతి అమ్మాయికి మంచి మనసు సాధించిన అమ్మాయికి 20,000 ఇవ్వడం అనేది
చాలా గొప్ప విషయం. కాబట్టి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు చేస్తారు లోకేష్ బాబు గారికి తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. పిల్లలకి Hello.